నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటోంది. ప్రస్తుత నీటి మట్టం 2 తెలుగు రాష్ట్రాల ఆయకట్టు రైతులకు ఆందోళన కలిగిస్తోంది. మరొక 20 రోజుల పాటు సాగునీరు అవసరం ఉండగా ప్రస్తుత నీటి మట్టం రైతులను కలవరపెడుతోంది. మార్చి నెలలోనే సాగర్ జలాలు అడుగంటడంతో సాగునీటి కష్టాలతో పాటు తాగునీటి కష్టాలు తప్పేలలేవు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 518 అడుగులు 147 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టులో నీరు 510 అడుగులకు చేరుకుంటే అది డెడ్ స్టోరేజ్ కింద లెక్కేస్తారు. గత సంవత్సరం ఇదే రోజు సాగర్లో 513 అడుగులు 138 టీఎంసీల నీరుంది. కేవలం 90 రోజుల్లోనే 130 టీఎంసీల నీరు తగ్గిపోయింది. నాగార్జునసాగర్ 2 తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు జంట నగరాలకు తాగునీరు అందిస్తోంది. ప్రస్తుతం సాగర్లో నీరు డెడ్ స్టోరేజ్ కి చేరువుగా ఉండడంతో ఈ వేసవిలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన పడుతున్నారు రైతులు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల వరప్రదాయ నాగార్జునసాగర్ ప్రాజెక్టు మార్చి నెలలోనే జలకళ లెక్క వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 518 అడుగుల వద్ద నీటి మట్టం ఉండగా 147 టీఎంసీల సామర్థ్యంతో ప్రస్తుతం నీటి నిల్వ ఉంది. మొత్తంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు 590 అడుగులు 312 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి త్వరగానే నాగార్జునసాగర్ జలాలు అడుగంటేనాయని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే సమయంలో 513 అడుగులు ఉండగా ప్రస్తుతం 518 అడుగుల వద్ద నీటి మట్టం చేరుకుంది. 2 తెలుగు రాష్ట్రాలు గత కొద్ది నెలల నుంచి కూడా నీటిని దిగువకు వదిలిపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. కుడి ఎడమ కాలువకు 2 తెలుగు రాష్ట్రాలు నీటిని విడుదల చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక 8 అడుగులు కనుక తగ్గితే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. 510 అడుగులకు నాగార్జునసాగర్ నీటి మట్టం చేరుకుంటే పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. అప్పుడు తాగునీటికి మాత్రమే నాగార్జునసాగర్ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సాగునీటికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి కేఆర్ఎంబీ కూడా అవకాశం ఇవ్వదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటి మట్టం ఆయకట్టు రైతాంగాన్ని ఆందోళన గురి చేస్తుంది. మరొక 20 రోజుల పాటు సాగునీరు అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వేగంగా అడుగంటుతున్న పరిస్థితి ఉంది. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. గడిచిన 100 రోజుల్లోనే 131 టీఎంసీలు నీటిని నాగార్జునసాగర్ నుంచి దిగువకు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. గతానికంటే భిన్నంగా ఈసారి నాగార్జునసాగర్ నీటిని వినియోగించుకున్న పరిస్థితి ఉంది. సాధారణంగా ఆయకట్టు 21 లక్షలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. కానీ గతం కంటే భిన్నంగా ఈసారి వరి సాగు పేరున్న నేపథ్యంలో వేసిన ప్రతి పంట చివరి భూములన్నిటి కూడా పంటను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగానే నాగార్జునసాగర్ నీటిని ఎక్కువగానే వినియోగించుకుంటున్న పరిస్థితి. మరొక 20 రోజుల పాటు సాగునీరు అవసరం ఉంటుంది కాబట్టి మరొక 20 రోజుల పాటు నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే పంట కోసే కాలంలోపే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మార్చి నెలలోనే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటే ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఏంటనేది కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ సకాలంలో ఋతుపవనాలు వచ్చి కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిస్తే ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తవు. జూన్ చివరికల్లా మళ్ళీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సకాలంలో ఋతుపవనాలు కురవక ఆయకట్టు కృష్ణా పరివాహక ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవక నాగార్జునసాగర్ ఇన్ఫ్లో లేకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందనేది వ్యక్తమవుతుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.